సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. సార్ యాక్చువల్‌గా నా పేరు రమేష్ అండి. నేను ఓకే. నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే. సో యాక్చువల్‌గా నాకు ఒక డౌట్ ఉంది సార్. నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్ బయట చూసాను. ఒక ట్రైనింగ్ సెంటర్‌లో కూడా నేను ట్రైన్ అయ్యాను. ఒక ఓకే. 6 మంత్స్ తీసుకున్నాను. హుహు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్‌గా నేనే కొన్ని పేపర్స్ చూస్తే చెప్పగలుగుతాను ఆన్సర్స్. హ్మ్. బట్ ఇప్పుడు నన్ను ట్రైన్ చేసి ఎవరైతే ఉంటారో ట్రైనరు వాళ్ళు ఓన్లీ ఏదన్నా ప్యాటర్న్ లాగా యూజ్ చేసి వాళ్ళు క్లాసెస్ చెప్తారా? లేకపోతే బుక్ చూస్తూ మనకు చెప్తారా? హ్మ్. లేకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను సడన్‌గా ఒకవేళ గూగుల్ ఓపెన్ చేసి ఏదన్నా టాపిక్ నాకు నచ్చిన ఏదైనా క్వెషన్ పేపర్ ఓపెన్ చేసి చూపిస్తే మీరు దాన్ని క్రాక్ చేయగలుగుతారా? మీ దగ్గర ఇన్‌స్టిట్యూట్‌లో మీ యాప్‌లో గాని మీ దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు అలానే ఉన్నారా? హ్మ్. నేను ఒకసారి మీ తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరమ్మా? రమేష్ సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్‌గా రమేష్ అడిగిన క్వశ్చన్ యూజ్ చేసి నేను అందరికి చెప్పాలనుకుంటే ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏ పేపర్ మీరు ఫేస్ చేయాలి ఉంటుందో మీకు తెలియదు. అవును. అక్కడ వచ్చిన పేపర్ని యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్ చేయాలి. సో మీకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా కంపల్సరీగా అబిలిటీ ఉన్న వాళ్ళే ట్రైన్ చేయాలి. అవును. కానీ చాలా వరకు మనం గమనిస్తుంది ఏంటంటే వాళ్ళు అనుకున్న పీపీటీ వాళ్ళు అనుకున్న మోడల్స్ ఉన్న పీపీటీ క్వశ్చన్స్ తీసుకొని దాన్ని వాళ్ళు క్రాక్ చేస్తూ ఉంటారు. అవును. సో ఇప్పుడు నీకున్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మేము యాప్లో ఏదైతే ఇచ్చామో అది యూజ్ చేస్తూ స్టూడెంట్ అబిలిటీకి వెళ్ళగలుగుతాడా లేదా అవును. యెస్ సార్. అంటే ఫస్ట్ నాకు అబిలిటీ ఉండాలి. అవును. అంతే కదా, ఎందుకంటే టీచర్స్‌నే క్వెషన్ అందుకే చేస్తాను. టీచర్ నేనే కదా, బేసిక్ యాప్లో ఇచ్చిన టీచింగ్ అంతా నేనే చేశాను. అవును. సో మీరేం చేద్దామంటే నువ్వు గూగుల్ ఓపెన్ చేసి ఒక బ్యాంక్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ ఓపెన్ చేయి. ఓకే. ఓకే, ఓపెన్ చేసి నాకు ఇవ్వు. ఇస్తే దాంట్లో ఒక 5 క్వశ్చన్లు అవి ఏముంటాయో నాకు తెలియదు, నీకు తెలియదు. యెస్. ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా నాకున్న లాజిక్స్తో నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకున్న కాన్సెప్ట్స్తో ఆన్సర్ చేస్తానో చూపిస్తాను. నేను ఆన్సర్ చేసే ఎఫిషియన్సీలో 80% ఎఫిషియన్సీకి స్టూడెంట్ వెళ్ళగలిగినా తను ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్రాక్ చేసేస్తాడు అనే నమ్మకం మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒకసారి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఓకేనా సార్? ఏదైనా ఓకే మేడం. ఓకే, అడ్డా 247 వాళ్ళ పేపర్ ఇచ్చారు నాకు. ఇది రీజనింగ్. ఫస్ట్ క్వాంట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన మ్యాథ్స్ అయితే ఫాస్ట్గా చేయొచ్చు, రీజనింగ్ మన పెన్ పేపర్ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఏ క్వశ్చన్ వస్తుంది నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, తెలీదు సార్. నీకు తెలిసినా పర్లేదు, నాకైతే ఐడియా లేదు. చూద్దాం ఒకసారి. ఇక్కడ క్వాంట్ స్టార్ట్ అయింది, ఓకే. ఇదంతా డిఐ. ఇక్కడ నుంచి సింగిల్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ 5 people 85 అన్నాడు. న్యూ పర్సన్ జాయిన్ ద గ్రూప్, యావరేజ్ వెయిట్ డిక్రీజ్ బై 5 kg అన్నాడు. ఫైన్ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అన్నాడు. నాకు తెలిసిన లాజిక్ ప్రకారం 5 members ఉన్నారు, 6th person వచ్చాడు, 5 తగ్గింది, 6 5 30 పోయింది, 55 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఈ లాజిక్ మీకు ఐడియా ఉంటే మీరు 20 seconds ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఆ లాజిక్ ఏంటనేది మన యాప్లో నేర్చుకుంటారు మీరు. ఏ అలోన్ క్యాన్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 40 days, ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ కంప్లీట్ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days. 1/4 ఆఫ్ ద వర్క్ 3 daysలో చేశాడంటే టోటల్ వర్క్ 12 రోజుల్లో చేస్తారు, ఏబి ఇద్దరు కలిపి. ఏ ఒక్కడైతే 40 days అని ఇచ్చాడు. ఏ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ అండ్ ఆఫ్టర్ 8 days, 8 days పని చేశాడు అంటే 1/5 వర్క్ చేసేసాడు. బి జాయిన్డ్ అండ్ ఫైన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఏ అండ్ బి టుగెదర్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 4/5 ఉంటుంది. వాళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ ఇచ్చారు? 12 days ఇచ్చారు. సో 12లో 4/5 ఎంత అని అడిగాడు. 12 into 4/5, 12 4s ఎంత అమ్మా? 48. 48/5 ఎంత? 9.6. ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ 8,000, ఆఫ్టర్ 6 months బి జాయిన్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్. చూడండి, ఏ అనేవాడు ఫస్ట్ జాయిన్ అయ్యాడు, బి 6 monthsలో జాయిన్ అయ్యాడు. అంటే వీళ్ళు 12 నెలలు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాను, వీడికి 6 నెలలు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాను. సో అప్పుడు ఏమవుద్ది? 8,000 into 12 x into 6 అవుద్ది. అంటే 16:x వస్తుంది. నాకు సున్నాలు తీసేస్తాను నేను అలవాటు ప్రకారం. 16:x లాగా వాడికి మనం ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ షేర్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ బీకి ఎంత ఇచ్చారంటే 21,000 ఇచ్చారు. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 49,000. సో 28:21 లాగా షేర్ చేసాం. సో మీరు చేయాల్సింది ఏంటి? 16/x = 28/21. ఎక్స్ అటు పంపించండి, 21/28 ఇటు పంపించండి. 16 4 4 7s, 7 3s 21, 4 3s ఎంత? 4 3 ఎంత? 12 ఉంది ఆన్సర్. అయిపోయింది. మీకు 4 టేబుల్ వచ్చాను అడిగాడు. బాగుందా? ఇట్లా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే ఏ ఎగ్జామ్ అయినా బాగానే ఉంటుంది. ఇలా ఆన్సర్ చేయడం ఎలా? నేను ఎక్కడ షార్ట్ కట్ వాడట్లేదమ్మా, ఓన్లీ టేబుల్స్ కాన్సెప్ట్స్ వాడుతున్నాను. షాప్ కీపర్ మార్కెట్ అనే ఆర్టికల్ 40% అబోవ్ కాస్ట్ ప్రైస్ అంటే 140 గుర్తొస్తుంది నాకే కాదు, మా స్టూడెంట్లకు కూడా గుర్తొస్తుంది. అలౌటెడ్ డిస్కౌంట్ ఆఫ్ 20% అంటే 80. 14 8s ఎంత? 112 పక్కన పెట్టుకున్నా. హ్యాడ్ ఈ మార్కెట్ ఆర్టికల్ అట్ 50% అబోవ్ కాస్ట్ ప్రైస్ అండ్ అలౌటెడ్ డిస్కౌంట్ ఆఫ్ 12%. 50% అబోవ్ అంటే 150. 150లో 12% డిస్కౌంట్ అంటే 18. 150లో 18 పోతే 132. సెల్లింగ్ ప్రైస్ వుడ్ హ్యావ్ బీన్ 90 more than ది ఎర్లియర్. ఇంతకు ముందు కన్నా ఇక్కడ 90 రూపాయలు ఎక్కువ ఉండేది. ఇంతకుముందు 112 ఉంది, ఇక్కడ 132 ఉంది. 20% తేడా ఉంది. 20% తేడా ఎంత తేడా అన్నాడు ఇక్కడ? 90. 20% 90 అయితే టోటల్ 45 అంటే 450 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఉంది.
కానీ నన్ను అడిగింది ఏంటి 130%. 450కి ఇంకో 30% పెంచండి అన్నాడు. 45 3 ఎంత అవుతుంది 135. 450 ప్లస్ 135 కలిపితే 585 ఉందా? 580. అయిపోయింది. ఇంకో క్వశ్చన్ చేద్దాం మన ఆనందం కోసం. ఇట్లా చేసుకుంటే నేను చేయొచ్చు. ఎక్కడ పెన్ పేపర్ వాడట్లేదు. ఇవన్నీ కూడా ఏంటి అడ్డవాడి ఇచ్చిన పేపర్, నేను ఇచ్చిన పేపర్ కాదు. ఇది చూద్దాం. బోట్ కవర్ 54 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ 9 అవర్స్ అమ్మ. 9 అవర్స్లో 54 వెళ్ళాడు అంటే గంటకు 6 కిలోమీటర్లు వెళ్తున్నట్టేనా? అప్ స్ట్రీమ్ అంటే ఎదురెదడం. సేమ్ బోట్ 60 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ 5 అవర్స్. 5 గంటల్లో 60 వెళ్ళాడు అంటే గంటకు 12 వెళ్తున్నాడు. అంటే వాడు ఎదురీదేటప్పుడు గంటకు 6 కిలోమీటర్లు వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు గంటకి 12 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. అయితే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. మీకు ఏంటంటే ఆల్రెడీ బోట్ మైనస్ వాటర్ తెలుసు 6 అని, బోట్ ప్లస్ వాటర్ తెలుసు 12 అని. ఈ రెండింటి యూజ్ చేసి మీరు బోటు వాటర్ కనుక్కోవచ్చు. ఓకే, 12 + 6 అంటే 18. 9 ఒకటి వస్తుంది, ఓకే 3 ఒకటి వస్తుంది. 9:3 ఫార్ములా రేషియో చేసి ఎంత వస్తుంది మనకి? 3:1. సో ఈ విధంగా మన స్టూడెంట్స్ కంపల్సరీగా 35 క్వశ్చన్స్లో ఇచ్చే క్వాంట్లో 20 మినిట్స్లో 25 to 27 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. మన టార్గెట్ వచ్చి 25. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో కంపల్సరీగా ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. అండ్ అదే మా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సాటిస్ఫైడ్? వేరే రోజు ఎప్పుడైనా సరే ఇంకో రోజు కలిసినప్పుడు ఇంకొక పేపర్ ఓపెన్ చేసి ఇద్దు కానీ ఇంకో 5 క్వశ్చన్ మీకోసం ఆన్సర్ చేద్దాం. కానీ ఈ 5 క్వశ్చన్ నాకు తెలిసి మనం 3 నిమిషాలు అయిపోగొట్టాం. నేను అందుకే ఎగ్జామ్కి వెళ్తే 100 out of 100 కొట్టుకుని బయటకు వస్తాను ప్రిలిమ్స్లో. సో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్స్ బాగా వస్తే ఇచ్చిన 20 మినిట్స్లో సెక్షన్లో 18 నిమిషాల్లో మనకు అయిపోయిన క్వశ్చన్స్ అయిపోతే 2 minutes రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాలి. అప్పుడు ఆ రెస్ట్ వల్ల ఏమవుతుంది, నీ బ్రెయిన్ మళ్ళీ నార్మల్ అయ్యి నెక్స్ట్ రీజనింగ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తావు, ఇంగ్లీష్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తావు. రైట్, థ్యాంక్ యూ.